వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్గా ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన తన స్టైల్ని పెద్దగా మార్చారు. తాజాగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. నాగార్జున సాగర్కి సంబంధించి గేట్లు ఓపెన్ చేయడానికి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు సాగర్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జిల్లా మంత్రి కావడం చేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలిపించారు. అదే సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి లక్ష్మణ్ కూడా, ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయం 9 గంటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. వెయిట్ చేస్తారు. 9 గంటల నుంచి గంట సేపు వెయిట్ చేసిన తర్వాత సమాచారం ఏమొస్తుందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంత ఆలస్యంగా వస్తారు. ఆయన వచ్చిన తర్వాత హెలికాప్టర్ ఇక్కడి నుంచి నాగార్జున సాగర్కు వెళ్తుందని చెప్పేసి అక్కడ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ పరిణామాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకటరెడ్డి. ఎందుకంటే ఈ సమాచారం నాకు ముందే అందించాలి కదా, నేను ఉదయమే 8:30 నుంచి 9 గంటల మధ్యలోనే నేను ఇక్కడ వచ్చాను, గంట సేపు ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏంది, మంత్రి ఈ సమాచారం ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ కారణం చేతనే నాగార్జున సాగర్కి సంబంధించి గేట్లు ఏదైతే ఎత్తివేసిన గేట్లకు సంబంధించినంత వరకు ఆ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. గేట్ల ఓపెనింగ్ కార్యక్రమం అనేది పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే చేశారు. మరో మంత్రి లక్ష్మణ్ దాంతోపాటు పాల్గొన్నారు తప్ప జిల్లాకు సంబంధించిన మరో మంత్రి, కీలక మంత్రిగా చెప్పుకున్న వెంకటరెడ్డి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు, వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొరకు వెయిట్ చేసిన తర్వాత ఆయన కొంత ఆలస్యం అవుతుంది ఆయన రావడానికి అని చెప్పడంతో కోమటిరెడ్డి అలిగి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని కొంత చర్చ జరిగినప్పటికీ కీలకమైన నాగార్జున సాగర్కి సంబంధించి గేట్ల ఓపెనింగ్ కార్యక్రమంపై దృష్టి సారించాలి తప్ప మిగతా విషయాలపైన పెద్దగా దృష్టి సారించొద్దని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరోక్షంగా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి తాను అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తన స్టైల్ సపరేట్గా ఉంటుంది. ఏదైనా విషయంలో ఇబ్బంది అనిపిస్తే మాత్రం మోమాటం లేకుండా కామెంట్ చేస్తానని చెప్పేసి వెంకటరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు.